గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియోలో మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకున్నాం కదా చిల్డ్రన్, చూసారమ్మా అందరూ. సో ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకి 3 M's ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటవి? మీన్, మీడియన్, మోడ్. ఈ 3 మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను. దాంట్లో అర్థమెటిక్ మీన్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. సో దాంట్లో నుంచి ఏమైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఈరోజు మనం సింప్లిఫై చేసుకున్నాం. ఓకేనా చిల్డ్రన్? సో టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 152. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి హోంవర్క్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, first one, Ashok got the following marks. Following marks in different subjects. In a unit test, in a unit test 20, 11, 21, 25, 23 and 14. What is the arithmetic mean? What is the arithmetic mean of his marks? ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ అశోక్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అశోక్ ఒక ఎగ్జామ్ రాశాడంట. ఆ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఆ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ యూనిట్ టెస్ట్ రాశాడు. ఆ యూనిట్ టెస్ట్లో మొత్తం 25 మార్క్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఇచ్చాడు. ఈ మార్క్స్ యొక్క అర్థమెటిక్ మీన్ ఏంటి అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద అబ్జర్వేషన్స్. Observations is equal to 20, 11, 21, 25, 23 and 14 అబ్జర్వేషన్స్ వచ్చాయి చిల్డ్రన్. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి? అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్కి ఫార్ములా చెప్పాను కదా నేను. ఏంటా ఫార్ములా? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi by n. Total 20 plus 11 plus 21 plus 25 plus 23 plus 14 by 1, 2, 3, 4, 5, 6. So sum of the observations by number of observations. Sigma xi means sum of the all observations. మనకి ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కలపడం అన్నమాట. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం యాడ్ చేస్తే 20, 11, 21, 25, 23, 14. 7 plus 5, 12, 13, 14, 1, 2, 4, 6, 8, 10, 11, 114. 114 by 6. Check once. 4 plus 3, 7. 7 plus 5, 12.
13, 14, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంతే 114/6. 2 టేబుల్లో కట్ చేయండి. 2 3s 2 5s 2 10 2 7s మళ్ళీ 3 టేబుల్లో కటింగ్ పోతాయి కదా. 3 1s 3 3 1s 3 3 9s 27. సో యావరేజ్ మీన్ ఎంతమ్మా? మీన్ ఈస్ 19. అతని యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అన్నట్టు 19. అతని యొక్క యావరేజ్ ఎంత 19. యావరేజ్ మనకి 19 వచ్చింది. ఓకే, దీన్ని మనం అర్థమెటిక్ మీన్ మనం ఏమనొచ్చు? ఎక్స్ బార్ అంటారని చెప్పాను కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 19. ఓకేనా? నోట్ దిస్ వన్. నెక్స్ట్ వన్. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 observations was found to be 32. If one more observation 48 was to be added to the data, what would be the new mean of the data? ఏమంటున్నాడు ఇక్కడ? అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 observations was ఫౌండ్ ఇన్ టు బి 32. ఒక 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట. ఆ 7 అబ్జర్వేషన్స్ని యావరేజ్ చేస్తే, అదే మీన్ చేస్తే, అర్థమెటిక్ మీన్ చేస్తే దాని యొక్క అర్థమెటిక్ మీను 32 అని వచ్చిందంట. ఇఫ్ వన్ మోర్ అబ్జర్వేషన్ వాజ్ 48 వాజ్ టు బి యాడెడ్ టు ద డేటా. 48 అనేది దానికి యాడ్ అయింది, యాడ్ చేశారు. యాడ్ చేస్తే added to the data, what would be the new mean of the data? అయితే డేటాలో వచ్చేటువంటి కొత్త మీన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్? చేద్దాం. అర్థమెటిక్ మీన్ సెకండ్ వన్. Arithmetic mean of 7 observations. 7 observations was found. 7 observations was found to be 32. To be 32. If one more observation, if one more observation 48 was to be added to the data, what would be the new mean of the data? చిల్డ్రన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన లెక్క మొత్తాన్ని నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం ప్రాసెస్ ప్రకారం చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 7 observations was found to be 32. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు సిగ్మా xi by n, sigma xi by n, x bar is equal sigma xi by n.
x bar means mean, sigma xi means sum of the observations, n means number of observations. ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే x bar అంటే mean, sigma xi bar అంటే sum of the observations, n అంటే number of observations. ఓకే కదా? క్లియర్ కదా? రైట్. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే 7 observations అంటే అబ్జర్వేషన్స్ ఎన్ని అన్నాడు? 7 అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినట్టేగా లెక్క. మనకు వేసుకునేది నెంబర్ ఆఫే కదా, డైరెక్ట్గా వాడే 7 అబ్జర్వేషన్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి 7 ఇచ్చినట్టే కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి సిగ్మా xi ఎంతో తెలియదు, అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎంతో తెలియదు మనకి. 7 observations was found to be 32. ఏంటి 32 అనేది? అర్థమెటిక్ మీన్. 7 observations యొక్క అర్థమెటిక్ మీన్ 32. అంటే x బార్ ఇచ్చింది, x బార్ is equal to 32. ఓకేనా? సో x బార్ is equal to 32. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు 7 అని. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ తెలియదు. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న 7ని మనం ఇటువైపు తీసుకొని వద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డివిజన్లో ఉంది కదా, ఈ డివిజన్లో ఉన్నది ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే 32 × 7 అవుతుంది. క్లియర్ కదా వచ్చిందా? ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి డేటా ఇది. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ వాడు ఇచ్చిన రాసుకుందాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ is equal to any 7. Mean, arithmetic mean of 7 observations. Arithmetic mean of 7 observations is equal to arithmetic mean of 7 observations is equal to 32. Arithmetic mean of 7 observations is equal to 32. Arithmetic mean of 7 observations is equal to 32. Right. ఇప్పుడు sum of the sigma xi is equal to 32 × 7. అదే కదా నేను చెప్పింది, మనకు కావాల్సింది సిగ్మా xi. ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న 7 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 32 × 7 అవుతుంది. సో ఎంత చేస్తే వస్తుందో చూద్దాం. 2 7 = 14, 7 3 = 21 + 1 22, 224. Then sigma xi is equal to 224. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. పైన ఏంటి? పైన ఉన్నది ఓన్లీ 7 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ము. ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ అన్నాడే, ఆ 7 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ము ఇది 224. ఇప్పుడు ఈ 224కి ఎంత యాడ్ చేసినట్ట? అమ్మ చూడండి, ఇక్కడ వరకు ఈ ఒక్క లైన్నే నేను ఇక్కడ రాసింది. ఇదంతా మనం ఆ ఒక్క లైన్ నుంచే రాసాం ఈ డేటా మొత్తం. ఓకేనా? ఇఫ్ one more observation 48 was to be added to the data. సమ్ ఉంది కదా, ఈ సమ్ముకి 48 అనేటువంటి ఇంకొక కొత్త అబ్జర్వేషన్ యాడ్ చేశారంట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? సిగ్మా xi అనేది 224 వచ్చింది. ఈ 224కి ఎంత కలిపాడంట? 48 కలిపాడంట. 48 కలిపితే వాట్ వుడ్ బి ద న్యూ మీన్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఒక అబ్జర్వేషన్ పెరిగింది కదా, పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి? 8 అవుతాయి. మనకి 7 అయితేనేమో 32 అని ఆల్రెడీ తనే ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఇంక్రిమెంట్ అయింది అని అంటే ఇంకొక అబ్జర్వేషన్ కింద పెరుగుతున్నట్టే కదా. పెరిగినప్పుడు మరి ఇక్కడ 8 అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి 8 చేస్తే న్యూ మీనే కదా వచ్చేది. అందుకని వాట్ వుడ్ బి ద న్యూ మీన్ అని అడిగాడు.
ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది ఇప్పుడు మీకు? రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆల్రెడీ మనకి 224 అనేది ఆల్రెడీ తను పాత 7 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ వచ్చింది. If one more observation added, one more observation added, then 224 plus 48. How much? 4 plus 8, 12. 4 plus 2, 6 plus 1, 7. 272 వస్తుంది అంతేగా? 272. ఇదేంటి? న్యూ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు న్యూ మీన్ x bar is equal to sigma xi by n. Sigma xi అంటే 272 by 8 అవుతుంది. Now number of observations ఏమవుతాయి? Number of observations is equal to 8 అవుతాయి. ఎందుకంటే ఒకటి యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు 2 టేబుల్తో కట్ చేయండి. 2 4s are 8. 2 1s are 2 3s are 2 6s are. మళ్ళీ 2 టేబుల్ 2 2s are 2 6s are 12. 2 8s are 16. 2 టేబుల్ 2 1s are 2 3s are 2 4s 34. Therefore mean of the data is 34. X bar is equal to 34 and mean of the data is 34. Okay, children? Clear కదా children? So ఈ రోజు నేను చెప్పినటువంటి ఈ 2 క్వశ్చన్స్ చాలమ్మా. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే నీట్గా టెక్స్ట్ బుక్లో చూసుకుంటూ, టెక్స్ట్ బుక్లో కాకపోయినా బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని మీరు నీట్గా నోట్బుక్లో రాసేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి కరెక్ట్గా రాసారా లేదా అనేది చెక్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.